ఈరోజు ఎమ్మెల్సీ స్థాయికి చేరింది. ఈ జర్నీలో ప్రధానంగా తీన్మార్ మల్లన్న కలిసి వచ్చింది ఏంటి? దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. సో జర్నలిస్ట్గా పనిచేస్తూనే అనేకమైనటువంటి ప్రజా సమస్యలను కళ్ళారా చూసేటువంటి ఒక రకమైనటువంటి ఛాన్స్ దొరికింది. ఆ పరంపరలో భాగంగా సో ప్రజలకి ఒక జర్నలిస్ట్గా ఎంతవరకు మేలు చేయొచ్చు, ఒక పొలిటీషియన్గా ఎంతవరకు మేలు చేయొచ్చు, అసలు నిర్ణయాధికారాలకు తర్వాత సూచనలు చేసేటువంటి వ్యవస్థకి మధ్యలో ఉండే తేడా ఏంది. సో అల్టిమేట్గా పొలిటికల్ పవర్ అనేది ప్రజల బ్రతుకుల్ని మార్చొచ్చు అనేటువంటి ఒక కంక్లూజన్ నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడ్డది. ప్రజా జీవితాలను మార్చొచ్చు అని ఫస్ట్ టైం నేను జర్నలిస్ట్గా ఉంటే చేయొచ్చు అనుకున్నా. ఏదన్నా ఒక ఘటన, ఒక సంఘటన ఏమన్నా? చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. అంటే ఫినామినల్గా చాలా అంటే నేను ఒకానొక సందర్భంలో నేను ఒక ఛానల్లో పనిచేస్తూ ఉన్నా. ఒక ఛానల్లో పనిచేస్తూ ఉంటే నేను ఒక వార్త రాసిన, ఆ వార్త ఒక వర్గానికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి వాళ్ళు ఆ ఛానల్ కింద వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆందోళన చేసి తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలి, తీన్మార్ మల్లన్న మీద కేసులు పెట్టాలి అంటే పాపం ఆ వార్తను ఎవరు కవర్ చేయకపోతే మళ్ళీ నేనే క్యాప్చర్ చేసి నేనే యాంకరింగ్ చేసి తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారని నేనే ఆ వార్త వేసిన. అంటే నేను నిక్కచ్చిగా అంత అది వార్తగా చూసిన అంతే తప్ప, కానీ తీన్మార్ మల్లన్న క్యారెక్టర్ అనేది అది వేరే యాంగిల్. సో ఇటువంటి అన్నీ కూడా నేను చేసినప్పుడు నా కొలీగ్సే అంటుండే, ఏంది ఇట్లా ఎందుకు చేస్తున్నావు అంటే, మరి వాళ్ళది ఎవరో ఒకరు వేయాలి కదా, వాళ్ళ నిరసన ఎవరో ఒకరు కవర్ చేయాలి కదా అని చెప్పారు అంటుండే. అంటే జర్నలిజం నేను అట్లా చేయాలనుకున్నాను. ఆ తర్వాత నేను ఓపెన్గా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది, ఇంకా నాకు ఎక్కడ మాట్లాడే ఛాన్స్ లేదన్నప్పుడు నేను ఫేస్బుక్ వాడుకున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టును దాన్ని ఎట్లా చూపించారంటే, మొత్తం ఇది తెలంగాణకు వరప్రదాయిని కాబోతా ఉంది, దీని ద్వారా 1,00,00,000 ఎకరాలకు నీళ్లు బారతాయి, 1,00,00,000 ఎకరాల మాగాణం వస్తుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇది తప్పు అని నేను వాదిస్తూ ఉన్నా. 230 TMCల వాటర్ తోటి 1,00,00,000 ఎకరాలు ఎట్లా బారుతుంది? మనం శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో 1 TMC ద్వారా 6,000 ఎకరాలు మాత్రమే పారుతుందని మనమే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినది. మరి 230 ఇంటూ 6 పెట్టుకుంటే 1,00,00,000 ఎకరాల మాగాణం ఎట్లయితుందని మనం క్వశ్చన్ చేయడం జరిగింది. అదే కాళేశ్వరం గట్టె కాడ ఇది తెలంగాణకు వరప్రదాయం అంటే కాదు, ఇది మనని జాదదు ఈ ప్రాజెక్టు, దీన్నే మనం జాదాల్సి ఉంటుందని చెప్పి ప్రాజెక్టు ప్రారంభ దశలో చెప్పిన. అట్లా ఓపెన్గా చెప్పడంతో ఏమైందంటే, ఇవి మిగతా ఛానల్స్ కొద్దిగా వెనక ముందు అయినా ఆ మాట చెప్పడానికి నేను ఓపెన్గా చెప్పాను. కొద్దిగా వెనక ముందు కదా, ఎవరు చెప్పలేదు. సో ఇవాళ మనం ఫలితాన్ని చూస్తున్నాం. ఇట్లా ఏ అంశాన్నైనా ఓపెన్గా ఒక ఫేస్బుక్ మాధ్యమాన్ని వాడుకున్నా, ఆ తర్వాత యూట్యూబ్ అనేటువంటి మాధ్యమాన్ని వాడినా, ఆ తర్వాత యూట్యూబ్ అంటే డిజిటల్ ఛానల్ని మీరు వాడుకున్నంత పొలిటికల్ మేబీ మీరు వాడుకున్నంత ఎవరు వాడుకోలేదమ్మా. కానీ మల్లన్న గారు, అంటే నేను కూడా దాదాపు 20 ఏళ్ళు అవుతుంది, 19 years అవుతుంది జర్నలిజంలో. ఒక ప్రోగ్రామ్ ద్వారా ఒక జర్నలిస్ట్కి ఇంత గుర్తింపు వచ్చి అసలు పేరే పోయి తీన్మార్ మల్లన్న గారు రావడం అనేది బహుశా ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం అనుకుంటా ఒకటి. దాంతోపాటుగా కేసీఆర్ అండ్ కో